వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో గత టెట్ ఎగ్జామ్లో అడిగిన సైకాలజీకి సంబంధించి బిట్స్ను చూసే ముందు మీలో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేసేయండి. ఈ వీడియోలో ఇవ్వబడిన టోటల్ 30 బిట్స్కి ఆన్సర్స్ అని గెస్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ప్రతి మానవ వికాస దశలలో వికాసపు మైలురాళ్లను నిర్దేశించిన వాడు. ఆప్షన్ 1 ఎలిజబెత్ హర్లాక్, ఆప్షన్ 2 స్కిన్నర్, ఆప్షన్ 3 హవిగ్హార్ట్స్, ఆప్షన్ 4 పియాజే. ఆన్సర్ని గెస్ చేసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 హవిగ్హార్ట్స్. ప్రతి మానవ వికాస దశలలో వికాసపు మైలురాళ్లను నిర్దేశించిన వారు హవిగ్హార్ట్స్. నెక్స్ట్ బిట్. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్లు వయస్సు. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 4 యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగొండ్లు వయస్సు ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్. కావాలని మర్చిపోవడం అనేది ఆప్షన్ 1 అవరోధం, ఆప్షన్ 2 స్మృతి క్షయం, ఆప్షన్ 3 దమనం, ఆప్షన్ 4 స్మృతి నాశనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 దమనం. కావాలని మర్చిపోవడం అనేది దమనం. నెక్స్ట్ బిట్. అధిక వర్షాల వల్ల వరదలు రావచ్చని తల్లిదండ్రులు భయపడుతున్నారు, అందువల్ల 5 ఏళ్ల ఆనంద్ కూడా భయపడుతున్నాడు. ఇది ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడిన భయం, ఆప్షన్ 2 వస్తువులకి సంబంధించిన భయం, ఆప్షన్ 3 బాధాకరమైన అనుభవాల ద్వారా ఏర్పడిన భయం, ఆప్షన్ 4 వయసుతో పాటు ఏర్పడిన భయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడిన భయం. అధిక వర్షాల వల్ల వరదలు రావచ్చని తల్లిదండ్రులు భయపడుతున్నారు, అందువల్ల 5 ఏళ్ల ఆనంద్ కూడా భయపడుతున్నాడు. ఇది ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడిన భయం. నెక్స్ట్ బిట్. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం. ఆప్షన్ 1 పరిశీలనాభ్యసనం, ఆప్షన్ 2 యత్నదోష పద్ధతి, ఆప్షన్ 3 కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 ఆవిష్కరణ అభ్యసనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పరిశీలనాభ్యసనం. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం పరిశీలనాభ్యసనం. నెక్స్ట్ బిట్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది ఈ స్థాయిలో జరుగుతుంది. ఆప్షన్ 1 మధ్య వయోజన దశ, ఆప్షన్ 2 పరిపక్వ దశ, ఆప్షన్ 3 వయోజన దశ, ఆప్షన్ 4 పూర్వ వయోజన దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పూర్వ వయోజన దశ. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది అనేది పూర్వ వయోజన దశలో జరుగుతుంది. నెక్స్ట్ బిట్. మానసిక వయస్సు భావనను మొట్టమొదట సూచించినది. ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే, ఆప్షన్ 2 స్టెర్న్, ఆప్షన్ 3 టెర్మన్, ఆప్షన్ 4 ఎడ్వర్డ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే. మానసిక వయస్సు భావనను మొట్టమొదట సూచించినది ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ బిట్. పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ. ఆప్షన్ 1 ఇంద్రియ ప్రచాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక. పూర్వ ప్రచాలక దశలో పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ. నెక్స్ట్ బిట్. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకం. ఆప్షన్ 1 కేస్ స్టడీ, ఆప్షన్ 2 పరిపృచ్ఛ, ఆప్షన్ 3 పర్యాలోచక పత్రికలు, ఆప్షన్ 4 సంఘటన రచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పర్యాలోచక పత్రికలు. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకం పర్యాలోచక పత్రికలు. నెక్స్ట్ బిట్. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లాడిలా ఏడవడం అనేది ఆప్షన్ 1 పరిహారం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 ఉదాత్తీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిగమనం. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లాడిలా ఏడవడం అనేది ప్రతిగమనం. నెక్స్ట్ బిట్. ప్రేరణ అభ్యసనకు మూలాధారం అని చెప్పింది. ఆప్షన్ 1 క్రో అండ్ క్రో, ఆప్షన్ 2 థార్న్డైక్, ఆప్షన్ 3 వుడ్వర్త్, ఆప్షన్ 4 క్రైగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 క్రో అండ్ క్రో. ప్రేరణ అభ్యసనకు మూలాధారం అని చెప్పింది క్రో అండ్ క్రో.
నెక్స్ట్ బిట్ ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులను పరిశీలించడం. ఆప్షన్ 1 సహజ పరిశీలన, ఆప్షన్ 2 నియంత్రిత పరిశీలన, ఆప్షన్ 3 కృత్రిమ పరిశీలన, ఆప్షన్ 4 అంతః పరిశీలన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సహజ పరిశీలన. ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులను పరిశీలించడం అనేది సహజ పరిశీలన. నెక్స్ట్ బిట్ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 విక్టర్ ఫ్రాంకిల్, ఆప్షన్ 3 థార్న్డైక్, ఆప్షన్ 4 బ్రూనర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విక్టర్ ఫ్రాంకిల్. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత విక్టర్ ఫ్రాంకిల్. నెక్స్ట్ బిట్ జరగబోయే కుంటనం వల్ల ఏర్పడేది. ఆప్షన్ 1 అసూయ, ఆప్షన్ 2 వ్యాకులత, ఆప్షన్ 3 కుతూహలం, ఆప్షన్ 4 భయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 వ్యాకులత. జరగబోయే కుంటనం వల్ల ఏర్పడేది వ్యాకులత. నెక్స్ట్ బిట్ టీఏటీలో చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య. ఆప్షన్ 1 20, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 30, ఆప్షన్ 4 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 30. టీఏటీలో చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య 30. నెక్స్ట్ బిట్ బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం. ఆప్షన్ 1 క్రియాత్మకం, ప్రతీకాత్మకం, భావనాత్మకం, ఆప్షన్ 2 భావనాత్మకం, క్రియాత్మకం, ప్రతీకాత్మకం, ఆప్షన్ 3 క్రియాత్మకం, భావనాత్మకం, ప్రతీకాత్మకం, ఆప్షన్ 4 ప్రతీకాత్మకం, క్రియాత్మకం, భావనాత్మకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 క్రియాత్మకం, భావనాత్మకం, ప్రతీకాత్మకం. బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం క్రియాత్మకం, భావనాత్మకం, ప్రతీకాత్మకం. నెక్స్ట్ బిట్ బహుళైచ్ఛిక ప్రశ్నలు దేనికి సంబంధించినవి. ఆప్షన్ 1 పునఃస్మరణ, ఆప్షన్ 2 గుర్తింపు, ఆప్షన్ 3 పునరభ్యసన, ఆప్షన్ 4 ఏకాగ్రత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుర్తింపు. బహుళైచ్ఛిక ప్రశ్నలు గుర్తింపుకు సంబంధించినవి. నెక్స్ట్ బిట్ ఏకచర నియమాన్ని ప్రతిపాదించినది. ఆప్షన్ 1 విల్హెల్మ్ వూంట్, ఆప్షన్ 2 ఎరిక్సన్, ఆప్షన్ 3 జాన్ స్టూవర్ట్ మిల్, ఆప్షన్ 4 గెసెల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జాన్ స్టూవర్ట్ మిల్. ఏకచర నియమాన్ని ప్రతిపాదించింది జాన్ స్టూవర్ట్ మిల్. నెక్స్ట్ బిట్ అభిసనంలో పీఠభూమి దశ. ఆప్షన్ 1 వేగం ఎక్కువ, ఆప్షన్ 2 చాంచల్యం, ఆప్షన్ 3 శాశ్వతం, ఆప్షన్ 4 తాత్కాలికం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తాత్కాలికం. అభిసనంలో పీఠభూమి దశ తాత్కాలికం. నెక్స్ట్ బిట్ ప్రస్తుత స్థితిని పరిశోధన చేసే పద్ధతి. ఆప్షన్ 1 చారిత్రక, ఆప్షన్ 2 సహసంబంధం, ఆప్షన్ 3 వర్ణనాత్మక, ఆప్షన్ 4 చర్యాత్మక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వర్ణనాత్మక పద్ధతి. ప్రస్తుత స్థితిని పరిశోధన చేసే పద్ధతి వర్ణనాత్మక పద్ధతి. నెక్స్ట్ బిట్ మనం డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందగలిగే నిల్వ స్థలం. ఆప్షన్ 1 1 GB, ఆప్షన్ 2 100 GB, ఆప్షన్ 3 10 GB, ఆప్షన్ 4 20 GB. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 1 GB. మనం డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందగలిగే నిల్వ స్థలం 1 GB. నెక్స్ట్ బిట్ షటిల్ కాక్ ఆడుతున్నప్పుడు బ్యాడ్మింటన్ నైపుణ్యాలు మనకు ఇబ్బంది కలిగిస్తే. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 శూన్య బదలాయింపు, ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. షటిల్ కాక్ ఆడుతున్నప్పుడు బ్యాడ్మింటన్ నైపుణ్యాలు మనకు ఇబ్బంది కలిగిస్తే అది ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ బిట్ పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయులు. ఆప్షన్ 1 నోట్స్ రాయమని చెప్పాలి, ఆప్షన్ 2 చర్చలు నిర్వహించాలి, ఆప్షన్ 3 సీరియస్గా పాఠం చెప్పాలి, ఆప్షన్ 4 క్రమశిక్షణతో కూర్చోమని చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 చర్చలు నిర్వహించాలి. పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయులు చర్చలు నిర్వహించాలి. నెక్స్ట్ బిట్ కింది వాటిలో మొదటి సాంఘీకరణ ఏజెన్సీ. ఆప్షన్ 1 కుటుంబం, ఆప్షన్ 2 పాఠశాల, ఆప్షన్ 3 సమాజం, ఆప్షన్ 4 ఇరుగు పొరుగు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కుటుంబం. కుటుంబం అనేది మొదటి సాంఘీకరణ ఏజెన్సీ. నెక్స్ట్ బిట్ ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు. ఆప్షన్ 1 సాధికారతత్వ, ఆప్షన్ 2 జోక్యరహిత, ఆప్షన్ 3 జోక్య సహిత, ఆప్షన్ 4 అంగీకారతత్వ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 జోక్యరహిత. జోక్యరహిత పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు. నెక్స్ట్ బిట్ టాబ్యులా రసా అనగా. ఆప్షన్ 1 కాగితం, ఆప్షన్ 2 పలక, ఆప్షన్ 3 ఏమీ రాయని పలక, ఆప్షన్ 4 మనస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏమీ రాయని పలక. టాబ్యులా రసా అనగా ఏమీ రాయని పలక.
నెక్స్ట్ బిట్ ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4లో 4వ స్థాయి ఈ వయస్సు వారికి ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 13 నుంచి 16 సంవత్సరాలు, ఆప్షన్ 2 14 నుంచి 18 సంవత్సరాలు, ఆప్షన్ 3 12 నుంచి 15 సంవత్సరాలు, ఆప్షన్ 4 15 నుంచి 19 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 14 నుంచి 18 సంవత్సరాలు. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3+3+4లో 4వ స్థాయి 14 నుంచి 18 సంవత్సరాల వారికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ బిట్ అన్వేషణ పద్ధతి అనేది ఆప్షన్ 1 ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన, ఆప్షన్ 2 విద్యార్థి కేంద్రీకృత బోధన, ఆప్షన్ 3 విషయ కేంద్రీకృత బోధన, ఆప్షన్ 4 పరస్పర చర్యా బోధన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థి కేంద్రీకృత బోధన. అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత బోధన. నెక్స్ట్ బిట్ బడి బయటి పిల్లలు అనగా ఆప్షన్ 1 మధ్యలో బడి మానేసిన పిల్లలు, ఆప్షన్ 2 బాల కార్మికులు, ఆప్షన్ 3 తరచుగా గైర్హాజరు అయ్యే పిల్లలు, ఆప్షన్ 4 అధిక వయస్సు అభ్యాసకులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండ్ 2 మధ్యలో బడి మానేసిన పిల్లలు మరియు బాల కార్మికులు వీళ్ళిద్దరూ కూడా బడి బయట పిల్లలుగా వస్తారు. నెక్స్ట్ బిట్ జేవీకే కిడ్స్ ఈ తరగతుల పిల్లలకు ఇస్తారు. ఆప్షన్ 1 6 నుంచి 10 తరగతులు, ఆప్షన్ 2 1 నుంచి 10 తరగతులు, ఆప్షన్ 3 1 నుంచి 12 తరగతులు, ఆప్షన్ 4 1 నుంచి 5 తరగతులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1 నుంచి 10 తరగతులు. జేవీకే కిడ్స్ అనేది 1 నుంచి 10 తరగతుల పిల్లలకు ఇస్తారు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.